మోడీ గారు చర్య అంటే ఇది పొలిటికల్గా కొంత మైలేజ్ తెచ్చుకోవడానికి చేసింది అనేటువంటిది ఒక వాదన ఉంది. ఎందుకంటే ఉదాహరణకి ఆయనకి నిజంగా నల్ల డబ్బుని ఎరాడికేట్ చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే ఆయన కొన్ని ఎలక్షన్స్లో కొన్ని ప్రామిసులు చేశాడు. ఉదాహరణకి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే నేను స్విస్ బ్యాంకుల దగ్గర నుంచి మొత్తం డబ్బులు తీసుకొచ్చి ప్రతి వాళ్ళ అకౌంట్లో ఒక 15 లక్షలు జమ చేసేస్తారన్నాడు. ఆ దిశగా ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. ఎందుకు వేయలేదనుకోండి, ఎంతో కొంత జరిగింది కదా సార్, ప్రయత్నాలు జరుగుతున్నాయిగా. మోడీ వచ్చిన తర్వాత కొన్ని లిస్ట్ అయితే కొన్ని నేమ్స్ ఆఫ్ ద స్విస్ బ్యాంక్ లిస్ట్ అయితే వచ్చిందిగా, లిస్ట్ వచ్చింది, దానికి ఇచ్చారు. కానీ ఎంతో కొంత మూవ్మెంట్ జరిగిందని ఒప్పుకోండి. మూవ్మెంట్ జరిగిందని ఆగిపోయింది. ఆగలేదంటలేను, మూవ్మెంటే జరిగింది కదా. బ్యాంకు డిఫాల్టర్స్ ఉన్నారండి, బ్యాంకు ఎగవేతదారులు అంటే విల్ఫుల్ డిఫాల్టర్స్ అని న్యాచురల్ గా కొంతమంది కట్టలేని వాళ్ళు విల్ఫుల్ డిఫాల్టర్స్ చాలా మంది ఉన్నారు. దాదాపుగా వాళ్ళు కట్టాల్సింది ఏంటంటే ఒక 60,000 కోట్లు ఉంది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. అదేవిధంగా ఇవాళ మనకి దేశంలో చూస్తే మనం అంటే ఢిల్లీ ఎలక్షన్స్ తీసుకోండి. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి బీజేపీ అవినీతి వ్యతిరేకంగా అతను ఒక ప్లాంక్ తీసుకొని పోటీ చేస్తే బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. అక్కడ రూపాయి పంచలో ఎవరికి అంటే మనం ఇందాక ప్రజలు అంటే అతను అంటే మనం ప్రజలు కరప్ట్ అయిపోయారు అని అనుకున్నాం, కానీ అక్కడ చాలా విఘ్నత ప్రదర్శించారు. అదేవిధంగా ఇంకొక నిజాయితీ పరురాలనేటువంటి మమతా బెనర్జీ కూడా ఈరోజు మోడీ గారి చర్యని వ్యతిరేకిస్తుంది. ఆమె కూడా ఆనెస్ట్ టు ది కోర్. కాబట్టి అంటే మోడీ గారు ఒక్కడే ఈ దేశంలో చాలా పెద్ద నిజాయితీ పరుడు, ఆయన ఒక్కడికే చిత్తశుద్ధి ఉంది, నల్లధనాన్ని ఆయన ఒక్కడే అరికట్టగలడు అని అనుకుంటున్నప్పుడు ఇది ఒక పొలిటికల్ జిమ్మిక్గానే చూడాలా, లేకపోతే నిజంగా వీళ్ళు చేసే ఆరోపణలో ఉందా అన్నది. అంటే ఇవాళ ఎస్పెషల్లీ మనం పబ్లిక్ సఫరింగ్స్ చూస్తున్నామండి. అంటే పెయిన్ ఈజ్ మోర్ గెయిన్ ఈజ్ లెస్ అనేటువంటిది ఒకటి వచ్చింది. ఇవాళ అన్ని ఇండస్ట్రీస్ కుప్పకూలిపోయినాయి. అంటే మనం ఇది అంటే ద ప్రాసెస్ని ప్రాసెస్ అంటే ఉద్దేశం మంచిదే అవ్వచ్చు, నల్లధనాన్ని అరికట్టాలి అనేటువంటిది ఉద్దేశం మంచిది కావచ్చు, కానీ ఆయన తీసుకున్నటువంటి దుందుడుకు చర్యలు అంటే అందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకోపోవటం, సడన్గా ఒక ఇది చేసేయటం, అంటే చాలామందికి మళ్ళీ అది దానికి ఒకటి చెప్తున్నారు, అందరికీ చెప్పేస్తే మీరు కూడా చెప్పారు 24 అవర్స్లో మొత్తం వెళ్ళిపోతుంది అనేది. కానీ దానికి కొన్ని వ్యూహాత్మక చర్యలు తీసుకోకుండా ఆయన చేయటం వల్ల ఇవాళ ఎవరు సఫర్ అవుతున్నారండి? 80% ఆఫ్ ది పబ్లిక్ సఫర్ అవుతున్న పరిస్థితి. మనం సఫర్ అవుతారండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవడానికి ఎన్ని రోజులు సఫర్ అవుతారు చూడాలి కదా విక్రమ్ గారు. ఇప్పుడు వీళ్ళు జీవితాంతం సఫర్ అవుతున్నారు అనలేరుగా మీరు, కొన్ని రోజులు పడుతుంది. కొంతమంది చనిపోతున్నారు కదండి. అంటే మీరు అన్నారు అంటే మీరు మన ఈ రాజకీయ నాయకులు క్లెయిమ్ చేసే డెత్లో మేబీ ఒకరిద్దరు చనిపోవచ్చండి. భారతదేశంలో వయసు అయిపోయి చచ్చిపోయే వాళ్ళు రోజుకి ఎంతమంది ఉన్నారో లిస్ట్ తీద్దామండి. లైన్లో ఎవరు చనిపోయిన వాళ్ళు ఎవరు లిస్ట్ తీద్దాం. ఏమంటే వాళ్ళ నాన్నో లేకపోతే వాళ్ళ అమ్మో లేదా పక్కింటోడు వెళ్ళొచ్చు కదండి. పెద్దవాళ్ళు పక్కనోడు లేదు రెస్పాన్సిబిలిటీ. ఓన్లీ గవర్నమెంట్గా నా ప్రతి వ్యక్తి గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకునేది కాదు. నేను చెప్పేది ఏంటంటే చనిపోయిన ప్రతి వాడిని ఈ ఎదురుదాడి ప్రారంభించే వాళ్ళ అడ్వాంటేజ్. ఆ ఊర్లో పాపం అతనికి ఏదో ఒంట్లో బాగలేక వెళ్ళి ఉంటాడు, చనిపోయి ఉండొచ్చు. అతను అక్కడ కాకపోతే ఇంకొంచెం రోజులు ఇంకొక 1 డే ముందు లేట్గా చచ్చిపోతాడు, ఒంట్లో బాగాలేక ఉండొచ్చు. అది నిజమైందో చెప్పదండి. దానికి ఒక 2-3 డెత్లు జరుగుతాయి. ఎలక్షన్స్కి పొలోమని వెళ్తున్నప్పుడు ఎంతమంది చనిపోతుంటారండి. అవన్నీ మనం ఆ వ్యక్తులు తప్ప అనలేం కదా. సో ఒకళ్ళిద్దరు చనిపోయినా కొంతమంది చనిపోయినా ఆ చచ్చిపోయారనేది లిస్ట్ వేసేస్తారు తప్ప దాన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం వాడుకుంటున్నారు ఈ డెత్తులన్నీ. అంటే కానీ అంటే అది కరెక్ట్ కావచ్చు మీరు చెప్పేది వాదన, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి యాజ్ పర్ అవర్ కాన్స్టిట్యూషను ప్రజల ధన మాన ప్రాణాలకి పూచికత్తు ఉంది. అంటే వాళ్ళ ప్రాణాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది, ప్రతి కామన్ మ్యాన్కి. కానీ వీళ్ళు చేసినటువంటి చర్యల వల్ల ఇవాళ కొంతమంది అమాయకులు బలైపోయే పరిస్థితి వచ్చింది. ఊరుకోండి విక్రమ్ గారు, ఎంతమంది అమాయకులు బలైపోయారు చెప్తారు మీరు. ఏదో దేశాన్ని ఇప్పుడు మోడీ తీసుకున్న చర్య వల్ల చచ్చిపోతారు. ఒక టెర్రరిస్ట్ వచ్చి ఒక బాంబును తర్వాత వీళ్ళు రాజకీయంగా తినేసి కోట్లాది రూపాయల సొమ్ముతోటి కడుపు మండిపోయి ఎంతమంది ఆకలి చావాల్సి వస్తారు, ఎంతమంది ఫుడ్ దొరకట్లేదు, దానికి ఎన్ని లక్షల మంది చచ్చిపోతున్నారు. అది రాదా వీళ్ళందరికీ నేరం? ఇప్పుడు వీళ్ళందరూ వేసే నేరారోపణకి ఒక్కొక్కడు దోచుకు తింటున్నారు. ఒక్కొక్క చోట రౌడీలు గోండాలని మాఫియాని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులు హ్యాండ్ ఇన్ హ్యాండ్ కలిసిపోయి నాశనం చేసేస్తున్నారు ఎకానమీ. అప్పుడు ఫుడ్ లేకుండానో సరైన వసతి సౌకర్యాలు లేకుండా సరైనటువంటి లైఫ్ లేకుండా ఎంతమంది చచ్చిపోతున్నారు, దాన్ని ఎవరు చెప్పరే? దాన్ని కాపాడటం కోసం నిలబడ్డాడు. ఒకళ్ళిద్దరు చనిపోతాం నిజంగా బాధాకరమైన విషయమే.
వాళ్ళందరూ ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకటి తప్పులు జరుగుతాయి, తప్పే జరగకుండా పర్ఫెక్ట్గా నిర్ణయం తీసుకుంటే ఎవరు తీసుకోగలుగుతారు? పోనీ ఇంతకంటే వేరే వే ఉందా? పోనీ ఇప్పుడు ఎనీ రాజకీయ నాయకుడు ఇప్పుడు మమతా బెనర్జీ అని నేను ఐ డోంట్ ఫైట్ ఫాల్ విత్ మమతా బెనర్జీ ఆర్ కేజ్రీవాల్, బట్ దే ఆర్ పాలిటీషియన్స్. ఒక వ్యక్తికి సడన్గా పేరు వస్తే డెఫినెట్గా వాళ్ళకి ఒక తెలియని ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు మోడీని విమర్శిస్తే వాళ్ళకు గెయిన్ కావాలి. మోడీ గారు కేవలం పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం తీసుకున్నారంటే మొత్తం నేను యాక్సెప్ట్ చేయలేకపోతాను. పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం దీన్ని చేయక్కర్లా, మొత్తం జనాల దగ్గర ఇంకా దోచేసి వాళ్ళ అకౌంట్లో జనధన ఖాతా పెట్టరు కదా, ప్రతి అకౌంట్కి 2,000 3,000 చొప్పున వేస్తే అది చాలు ఆయన గెలవటానికి. ఇప్పుడు జనాల దగ్గర తీసుకుని వేస్తానంటే అది వేరే సంగతి. అసలు అది కూడా అక్కర్లా, జనాలకి లోపాయకారికి డబ్బులు పంచేస్తాడు కదా, లేకపోతే ఇంకా ఎన్నో ప్రజాకర్షక పథకాలు పెట్టుకోవచ్చు కదా మోడీ. ఈ పని ఎందుకు చేయాలి? ఈ పని వల్ల ఆయనకైనా పెద్ద అడ్వాంటేజా లేకపోతే ఏమన్నా చేస్తే ఆయనకు లైఫే థ్రెట్ అని అందరూ అంటున్నారు కదా. సరే అది కూడా కాదు, ఏదో ఒక మంచి పని ఎవరో ఒకరు ఎక్కడో ఒకరిని స్టార్ట్ చేయాలి కదా. ఇది కూడా చేయకుండా ఏం చేసేసారండి? అసలు చాలా పెద్ద పని అని అందరూ అంటున్నారు. ఇది ఎగనెస్ట్ కరప్షను తీసుకున్న పెద్ద అడుగు. బట్ ఇది ఒకటే కాదు, దీని తర్వాత చాలా ఉన్నాయంటారు. అంటే ప్రజల ధనమాన ప్రాణాలు రక్షించడం అనేది బాధ్యతే, కానీ ఒక ఇది బయలుదేరినప్పుడు ఒక పెద్ద ఉద్యమం లేకపోతే ఒక పెద్ద దేశ ప్రగతికి ఉపయోగపడే ఒక గొప్ప మూవ్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని జరుగుతాయండి. అవి నిజంగానే బాధపడాల్సిన విషయాలు, కానీ దానికి మనం ఏం చేయలేం. సాధారణ సభ్యత్వం ఉంది. సాధారణ సభ్యత్వం ఉండటం వలన మోడీని వ్యక్తిగతంగా మీరు పొగడటం వల్ల చిరంజీవి గారేమో రాజ్యసభ మెంబర్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, అట్లానే పవన్ కళ్యాణ్ గారి జనసేన. ఇటీవలే మోడీ గారి మీద కొన్ని విమర్శలు అంటే మోడీ గారి మీద అంటే మోడీ గారి హామీలను నిలబెట్టుకోలేదు అనేటువంటి దాని మీద ఆయన కొన్ని విమర్శలు కూడా చేశారు. ఆయన ఏమో బయటకు వస్తున్నట్టుగా ఉంది, బీజేపీ అంటే అలయన్స్ నుంచి బయటకు వస్తున్నట్టుగా ఉంది, ఇక్కడ ఏమో ఉన్నారు. ఈ సమయంలో మీరు మోడీ గారిని పొగడటం వల్ల కొంచెం వాళ్ళిద్దరికీ ఇబ్బందిగా ఉంటుందేమో.